శ్రీమదాండాల దివ్య తిరువగలే శరణం శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు తిరుప్పావైలో 3వ పాసురాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం. ఈరోజు స్వామి యొక్క గుణగణాలను, ఆయన యొక్క శక్తిని తెలియచేస్తూ అమ్మవారికి ఆమె మనసులో ఉన్న మాట నేను గ్రహించినది ఏంటంటే, వామనావతారం అంటే చాలా చాలా ఇష్టం ఆ అమ్మగారికి. వామనావతారాన్ని ఆమె 3 సార్లు ఈ యొక్క తిరుప్పావై మొత్తం మీద మనకు తెలియజేస్తుందన్నమాట. మరి ఈ ఈ వామనావతారం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, దశావతారాలు ఒక ఎత్తు, అందులో 9 అవతారాలు ఒక ఎత్తు అయితే, వామనావతారము ఎంత అద్భుతంగా ఆయన మొత్తం భూమి మీద ఒక పాదాన్ని పెట్టి మొత్తం విశ్వమంతా నిండిపోయి, రెండవ కాలు మొత్తం ఆకాశం నింపేసి, మూడవ కాలుని బలిచక్రవర్తి యొక్క తల మీద పెట్టి అతన్ని పాతాళానికి పంపించి పాతాళ లోకాన్ని కూడా ఉద్ధరింపజేశాడన్నమాట. అటువంటి ఈ వామనావతారం పట్ల అమ్మవారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగేటటువంటి అవతారంగా అమ్మవారు ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఈరోజు పాసురం 3వది ఏమిటంటే, ఇది 2 సార్లు సంధించాలండి, 2 సార్లు చదవాల్సి ఉంటుంది. ఓంగి ఒలగత్త అలంద உத்தமன பேர்பாடி நாங்கள் நம்ம வைக்கும் சாற்றின் நீராடினால் தீங்கன்றினால் எல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருசொன்னல் ஊடு கலியுகல பூங்கவளை போதில் பொறிப்பனும் கண்படுப்ப தேங்காதே பூக்கிரிந்து சீர்த்த முளை பற்றி வாங்க வாங்க குடை விளக்கம் வள்ளல் பெரும்ப சுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ எம்பாவாய். దీని యొక్క అర్థాన్ని తెలుసుకొని ఇవాళ మనం గొప్ప పుణ్యాత్మలం అవుదాం. మిన్నంటు వరకెదిగి ముల్లోకములు తన చరణాలతో కొలిచిన స్వామిని స్తుతి ఇస్తూ నోము స్నానము చేయ దేశ క్షేమమునందు మాసమున ముదముగా 3 వానలు కురియును. అధిక సస్యాలతో మత్స్యమురులు త్రుళ్ళిపడి ఎర్ర కలువల లోన భ్రమరాలు నిద్రించు. ఘన పొదుగులతో ధేను పాలకుండలు నింపుతూ ఐశ్వర్య సంపదను పూర్తి మనకిచ్చేటి నోము భక్తితోడ చేయదలిచిన వారే అభిప్రాయము మాది యోచించి నడవండి. నోచడం వల్ల లోకానికి కలిగే మేలు ఏమిటో తెలియజేస్తూ 3 అడుగులలో ముల్లోకాలను ఆక్రమించినటువంటి పురుషోత్తముని నోరారా కీర్తిస్తూ సంకల్పం చెప్పుకొని నోము పట్టి చన్నీటి స్నానం చేస్తే శుభాలు కలుగుతాయి, పాపాలు తొలగుతాయి, రోగాలు దుర్భిక్ష తస్కరాది భయాలు ఉండవు. దేశమంతా నెలకు 3 వానలు కురిసి పచ్చని పైర్లు ఏపుగా పెరిగి సమృద్ధిగా పండుతాయి. ఆ సమయంలో ఎగిసిపడే చేపలతో నీటి కయ్యాలు మత్తుగా తేనె తాగి నిద్రిస్తున్న తుమ్మెదలతో నిండిన ఎర్రని కలువలు నయన మనోహరంగా దర్శనమిస్తాయి. నిండైన పొదుగులు కలిగిన ఎంతసేపు పాలు పితికినా కదలని గోగణాల వృద్ధి పొందుతూ దర్శనమిస్తాయి. ఇట్టి వ్రతాన్ని మనం ఆచరిద్దాం రారే అని ఆండాల్ తన చెలియతో చెప్పి పిలుస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమంటే, మనిషి జీవించడానికి కావలసినటువంటిది చక్కటి పంటలు. చక్కటి పంటలుంటే దేశం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ప్రజలకు తినడానికి 3 పూట్ల మంచి ఆహారం దొరికితే ఆరోగ్యంగా ఉంటారు. అందులో అనేక పక్షులు, అనేక జంతువులు కూడా చేపల్ని తిని బతుకుతాయి. అటువంటి చేపల యొక్క వృద్ధి బాగా ఉంటుంది. ఈ యొక్క కొలనుల్లో, సరస్సుల్లో, చెరువుల్లో, మంచినీటి చెరువుల్లో ఉన్నటువంటి ఆ చేపల కోసం అనేక పక్షులు అవన్నీ కూడా ఎదురు చూసి అవన్నీ కూడా తమ ఆహారాన్ని పొందుతాయి. అది ఇంకొక మాట. పైరు బాగుంటే మనకు ఆహారం వస్తుంది, అది ఇంకో మాట. అందరి సుభిక్షాన్ని కోరుతూ అమ్మవారు పాడి పరిశ్రమల మీద మనకి ఎంతగా అవగాహన కల్పిస్తున్నారంటే, చక్కటి పాలు మనకు తనివి తీరా ఎంత పితికినా కూడా ఇంకా కూడా మనకు పాలు ఇస్తున్నటువంటి గేదెలతో నిన్నటువంటి ఆ మాఘశీర్ష మాసం ఎంతో గొప్పది.
ఆ చక్కటి పాలు వల్ల పెరుగు, పెరుగు వల్ల వెన్న, వెన్న వల్ల నెయ్యి మనకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. మరి ఇంత చక్కటి విషయాలు తెలియజేస్తూ ఆ యొక్క 3 అడుగులతో ఈ లోకాన్ని కొలిచినటువంటి స్వామిని నోరారా సేవించిద్దాం రారని చెప్పేసి అమ్మవారు తెలియజేస్తున్నారు. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధ కృష్ణ జై. ఈ గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధ కృష్ణ జై. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. కృష్ణ జై, రామ కృష్ణ జై, రాధా కృష్ణ జై, బాల కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధ కృష్ణ జై. ఈ గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధ కృష్ణ జై. స్ఫటికమాల హారి ప్యారి మాయి మీరమణ విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జై. స్ఫటికమాల హారి ప్యారి మాయి మీరమణ విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జై. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. కృష్ణ జై, రామ కృష్ణ జై, రాధా కృష్ణ జై, బాల కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధ కృష్ణ జై. చక్కటి కృష్ణుడి గానంతో ఈ మార్గశీర్ష మాసాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంతో ఆస్వాదిస్తారని ఆశిస్తూ, ఎటువంటి సందేహాలున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే ఆండాల్.